అరే నువ్వు అటు ముచ్చేసి మాకేం తెలుసు మా మీదకి వస్తున్నాయి మా వాళ్ళు పోయిన రాడు మరి బయట పంపేయండి మీరు అందరు పదండి ఆధార్ వాళ్ళని పిలిపి మీరు వాళ్ళని పిలిపియారు అది కూడా మాకు తెలుసు ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు మా మీద కేసు పెట్టారు టెన్షన్ వచ్చింది ఇంత దౌర్జన్యం జరుగుతుంటే మాకు టెన్షన్ వస్తుంది సీఏ గారు దౌర్జన్యం 100 మంది గుండాలు వచ్చి ప్రాణాలు తీసేందుకు వచ్చి జాబ్ కోసం నేను సిపి గారు నువ్వు నా మీద రాపించుకోపోయా మా సంతోష్ జాగలన్నీ కబ్జా గురవుతున్నాయి దొంగలు రౌడీలంతా నాకు కబ్జా పెడుతుంది ఏమనకు 5 నిమిషాలు 5 నిమిషాలు గులగొట్టిర్రు ఆ చెట్లన్నీ గులగొట్టిండ్రు ఒక 8 నెలల ముందు ఈ గోడ కూడా గులగొడితే మీకు కంప్లైంట్ కూడా ఇచ్చినాము లేదు చెప్తున్నా సార్ సరే వినండి ఇది 40 ఏళ్ళ కింది గోడ ఇది చుట్టుముట్టు 40 ఏళ్ళ కింద కొన్నాం ఇది 2 ఎకరాల 10 గుంటలు మాది 2 ఎకరాల 10 గుంటలు వాళ్ళు అనుకుంటారు ఎక్కువ ఉందని లేదు వాళ్ళది 4 ఎకరాలు 26 గుంటలు రోడ్ అవతల ఇంటిలో పోయింది ఎప్పుడో అది దొంగ భూమి అది నేను చెప్తున్నా కదా నీకు వాళ్ళ భూమి కూడా నాకు తెలుసు కదా వాడు అమ్మినోడు నాకు దోస్తే క్లాస్మేట్ సుధామా అని అది అంతా బోకస్ అనమాట దొంగ డాక్యుమెంట్ బోకస్ చూడు చూసి కానీ ఇట్లా దౌర్జన్యంగా వాడు రాత్రి వచ్చి గుండగాలను పెట్టి బిర్యానీ తినిపించి 100 మందిని తోలుకొచ్చి కబ్జాకు వస్తే ఒక 2 ఎమ్మెల్యేల జాగా ఏంది ఇది ఏం పోలీసు ఏం చేస్తున్నట్టు ఏవలు ఏం చేస్తున్నట్టు నడి సిటీలో ఎడ చేస్తున్నారు సార్ మేమే పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆదలాదలు రేపు మా ప్రాణాలు పోవు మళ్ళీ ఎవరు గుండగాళ్ళు సత్తులు గడపారాలు పట్టుకొని మీ సీఐ ముంగట కరీంనగర్కి చూడండి ఏది వాందా ప్రాపర్టీ 40 ఏళ్ళ సంత ఉన్నా మేము 40 ఏళ్ళ సంత ఉంది నువ్వు వాళ్ళ తరపు చెప్తున్నావు నేను మరి కంప్లైంట్ అయితే 8 ఏళ్ళ సంత ఇస్తున్నా మీకు కంప్లైంట్ ఇంత దౌర్జన్యం ఎందుకు చేయాలి వాడు వాని ఏసీపీ గారు ఏసీపీ గారు వాని ప్రాపర్టీ ఉంటే వాని కోర్టు ఆర్డర్ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని రావాలా లేదా మరి దొంగతనాన్ని ఎందుకు వచ్చిండు చేయడం ఏది సార్ ఎమ్మెల్యే పోనీ మా జాగ్రత్త దీపం పెట్టు ఎక్కువ ఉంటే వాళ్ళకే ఇచ్చాయి డాక్యుమెంట్ సరిగా ఉంటే వానికి ఇచ్చాయి నీకు కనిపిస్తలేదా తీసుకుంటుంటే కనిపిస్తలేదా ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నా మీరు కంప్లైంట్ ఇచ్చినా కదా శ్రీనివాస్ రెడ్డి గారు వాడు ఆనే ఉన్నాడు దొంగ కారు వాడు ఉన్నాడు వాళ్ళ ముంగటే ఉన్నారట కదా మరి ఆయన అరెస్ట్ అయ్యా వాడు మా జాగ్రత్తకు వచ్చి చెప్పండి కూలగొట్టింది సార్ మీ ముంగడ కనిపిస్తుంది కూలగొట్టింది
ఏం ఆడ చేస్తారు? కూడా దీని మీద ఏం గులగొట్టి చర్య కనిపిస్తుంది తీసుకుంటారు కదా. సీఐ గారు? ఈ పాత షెడ్ చాలా మంచి ఆ గోడలు స్టిక్ చూడండి గారు. సార్, మీరు ఏం చెప్తారు మట్టి చెప్పండి. గోడలు ఎప్పటి వ్యవసాయ ప్రాపర్టీ మీద ఉన్నాం సార్. మేము కంప్లైంట్ ఇచ్చినాం సార్. నేను వస్తున్నాడు తోలుకపో. ఎందుకుంటే మా ప్రాపర్టీ మా జాగాలో మేము ఉంటాం. ఓయ్యా, నువ్వు ఏం చేస్తావో చేసుకో. మొన్న అరేంజ్ చేస్తావో చెయ్యి. సార్ it is చెయ్యి, not చెయ్యి, dispute land. చెయ్యి, చెయ్యి, అరేంజ్ చెయ్యి. మా జాగాలో అరేంజ్ చెయ్యి. సార్ ఇది మా dispute జాగాలకి land పంపించి వాళ్ళకి అప్పచెప్తావు అన్నమాట. సార్, ఇది dispute land అని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? సార్, dispute land అని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? నువ్వెవరో డిస్ట్రిబ్యూట్ మా జాగాలో మేము కూర్చున్నాం. అదంతా డ్యామేజ్ చేసి మీకు కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడు సిపి గారి దానికి పోతున్నాం, సీఎం దానికి పోతాం. మేము చేస్తున్నాం, మేము వస్తున్నాం. మా కొడుకు కాంప్లైంట్ అయిన వస్తున్నాం. మీరు అరెస్ట్ చేస్తుంటే చేయండి. చెయ్యి, చెయ్యి, అరేంజ్ చెయ్యి. చేయండి. అరేంజ్ చెయ్యి. చెయ్యి, సదాయించు, లాఠీ చార్జ్ చేసుకుంటూ. చెయ్యి. మీ డ్యూటీ మీరు చేయండి సార్. ఏం కాదు, నువ్వు కూడా. మీరు ఏం అరేంజ్ చేస్తారు? చేస్తావా? చేయండి. లేదు ఏసీపీ గారు, మీకు చెప్తున్నా లేదు. వాళ్ళు దొంగలు, వాళ్ళు దొంగలు, రౌడీలు, లుచ్చలు. చేయండి మరి. మీరు సపోర్ట్ చేస్తారు వాళ్ళకు. మీరు చేయండి, మీరు ఏం చేస్తారు? లాఠీ చార్జ్ చేయి. అరేంజ్ చెయ్యి. మా జాగాలోనే ఉండడానికి మీరు వాళ్ళు. మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది. అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది. ఇక్కడిది 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఉన్నాం. ఇది 40 ఏళ్ల సైన్స్ ఒక మానవునికి ఉండే. ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల కింద కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేము ఆ లైఫ్ కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మప్పుల రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేపులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చిండు. ఎవడరా నువ్వు అని నా మీదకి వచ్చిండు. అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా? ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అని ఉన్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు. మా డాక్యుమెంట్స్ ఉన్నాయి. మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పినాం, సర్వే చేయమని చెప్పినాం, టీ పని పెట్టమని చెప్పినాం. కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరము మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెడ్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటే చెప్పు. నేను సిఐ గారికి కూడా 8:30కే ఫోన్ చేసిన, ఆయన కూడా వస్తున్నాడు. ఏసీపీకి చేసిన, డీసీపీ మేడంకు చేసిన. ఇప్పుడే వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండేవాళ్ళంతా పోయి ఇప్పుడు. కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను. ఎందుకంటే మా జాగాల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది. నువ్వు సర్వే చేసి తీసుకో, టీ పని పెట్టు. మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. ఇప్పుడు 8 ఏళ్ల సార్ చూపిస్తూనే ఉన్నాం. పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది. మాది ఒక్క 1% కూడా తప్పు లేదు. కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారంటే ఏంది ఇది? 100 మంది రౌడీలు వచ్చి టిఫన్ పెట్టమను, సర్వే చేయమను, డాక్యుమెంట్ చూపిమను, కోర్టుకు రమ్మను, డాక్యుమెంట్ చూపిమను. ఏమీ ఒక్కనాడు కాదు కదా. మా డాక్యుమెంట్ చూడమను, మా తప్పు ఉంటే అలానే తీసుకోమను. మేము ఇడిచిపెట్టిపోతాం ఇడికెళ్ళి. సర్వే నెంబర్ ఎంత? ఎంత ల్యాండ్? అది 82 సర్వే నెంబర్. ఎంత ల్యాండ్? మాది 2 ఎకరాలు 10 గుంటలు. 82, 83 2 సర్వే నెంబర్. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? 40 ఏళ్ల సంధి వాళ్ళకి బాలుడాయనకు ఉండే. ఇక్కడ చీరల కంపెనీ ఉండే, ఇలా ఇండస్ట్రీ ఉండే, ఇండస్ట్రీ షెడ్లు ఉండే. మళ్ళా మా పేరు మీద కూడా 14-15 ఏళ్ళు అయింది. మేము కొని కూడా ఇద్దరం సగం 13లో మరి అప్పటి నుంచి మీరు ఇక్కడ కబ్జా మీద ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడానికి గల కారణాలు ఏమనుకో? దౌర్జన్యం అయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దౌర్జన్యం మీరే చూస్తారు కదా. మాకు కూడా తెలియదు.